వెల్కమ్ బ్యాక్. నేను యుఎస్ లో ఉన్నాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీరు ఎలా ఉన్నారని కామెంట్స్ పెట్టండి, ఇబ్బంది లేదు. కానీ నాకు కొంచెం ఎంకరేజింగ్ లైక్స్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయండి. దీంట్లో కొన్ని కొత్త కొత్త వీడియోస్ వస్తాయి, న్యూ వీడియోస్. అలాగే కొన్ని ఫన్నీ వీడియోస్, కొన్ని రిలాక్స్ వీడియోస్, అలానే మన ఆన్పాస్ గురించి నాకు తెలిసినంతలో సబ్జెక్టు ఆడియో పరంగా కానీ వీడియో పరంగా కానీ మీకు అందిస్తానని నేను కోరుకుంటున్నాను. అలానే మీరు ఎలా ఉన్నా కానీ వెళ్తాం ఇబ్బంది లేదు, డిసెంకరేజ్ చేసిన ఇబ్బంది లేదు. మీ దేవులే నాకు మంచిదండి. కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే ఇంకొంచెం డెవలప్ అవ్వడానికి నాకు కూడా ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మన ఫౌండర్స్లో మనకే సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? మన యాష్ గారు చెప్పారు హ్యూమానిటీ కావాలని. అలానే వాళ్ళే మనకు సబ్స్క్రైబ్ అయితే ఆటోమేటిక్గా నాకు పబ్లిక్లోకి మంచి గ్రోత్ వస్తుంది. నేను ఇది అమౌంట్ కోసం చేయట్లేదండి, మన కంపెనీ గురించి సపోర్ట్ చేద్దామని, మన కంపెనీ గురించి ఈ పబ్లిసిటీ చేద్దామని ఇంత ఒక లింకు రిఫరల్ ఇద్దామని కొత్త వాళ్ళకి. ఆల్రెడీ ఫౌండర్స్కి అవకాశం ఉండిద్ది, ప్రతి ఒక్కరికి వస్తుంది లింకు. కొంతమంది లింకు రాదేమో అది కానీ భయపడుతున్నారండి. చాలా చాలా మ్యాటర్లు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే కొంతమందికి వస్తుంది, ప్రీమియం ఫౌండర్స్కి వస్తుంది. అలాగే ఏం భయపడొద్దండి, అందరికీ వస్తాయి లింక్స్ అనేది, అందరికీ వస్తాయి. భయపడొద్దు, ఎలాంటి భయం అనేది వద్దు. దయచేసి ఎవరు కంగారు పడవద్దు. ఏమండి, ఎప్పుడైనా కానీ ఏ లీడర్ చెప్పినా కానీ, ఎవరు చెప్పినా కానీ, ఏ అంచనా చెప్పిన ఎంత వస్తాయి ఏమైనా జరిగిందా? జరగల. కానీ ఎందుకు అది చెప్పడం కూడా కొంతవరకు ఫౌండరు కొంచెం అయోమయంలో ఉన్న స్థితిలో అలాంటి మ్యాటర్ చదివినప్పుడు, అలాంటి మ్యాటర్ అనేది ఏదైనా చదివినప్పుడు ఎంకరేజ్మెంట్ ఉంది అంతే. వాళ్ళది తప్పేం కాదు, మనది వినడం వల్ల మనది తప్పేం కాదు. ఎంకరేజ్మెంట్, ఎనర్జీగా ఉంటాం అంతవరకే. కానీ ఏ లీడర్ చెప్పినా కానీ ఏది జరగదు. యాష్ గారు ఒక్కరికే తెలుసు అండి, వాళ్ళ ఇంట్లో మెంబర్ కూడా తెలియదు, ఎలాంటి ఎల్సీ మెంబర్ తెలియదు. అలాగే ఎల్సీ మెంబర్ తప్పు పడతాయండి, కానీ వాళ్ళు ఇచ్చే సపోర్ట్, వాళ్ళు ఇచ్చే పబ్లిక్ మోటివేషన్ స్పీచ్ కానీ సూపర్ అండి, ఎక్సలెంట్. ఇన్నాళ్ళు 7 సంవత్సరాల నుంచి ఒక్కొక్క 5 సంవత్సరాలు అవ్వచ్చు, ఒక 3 సంవత్సరాలు అవ్వచ్చు, ఒక 4 సంవత్సరాలు అవ్వచ్చు, ఒక్కొక్కరికి 3 సంవత్సరాలు అవ్వచ్చు ఫైనల్గా. కానీ ఎవరు కూడా ఏ కంపెనీలోకి చాలామంది మధ్యలో వచ్చారు మన ఫౌండర్స్ని తప్పుదావ పట్టిద్దామని, ఈ ఐడీలు అమ్మిద్దామనేసి. వాళ్ళకి సిగ్గుండాలండి కొంచెమైనా. రేపని నాన్ బస్సులో డబ్బులు ఇచ్చినప్పుడు ₹1 కూడా తీసుకోకుండా ఉండాలి. ఎందుకంటే అలా తప్పుదావలు చాలా పట్టించారు పాపం. చాలామంది మెయిల్స్ అమ్ముకోవడం, పాస్వర్డ్లు మార్చి అలా చేశారు. కానీ దయచేసి అలా చేసుంటే ఎవరైనా కానీ, లీడర్ కానీ అప్లైనర్ ఎవరైనా కానీ అలా చేసుంటే, చదువుకున్న వాళ్ళ మీ మెయిల్ ఐడి మీ దగ్గర ఉంటే పాస్వర్డ్ మార్చి కొంత మీరే వాడుతుంటే అది కూడా వాళ్ళకి ఇచ్చేయండి దయచేసి. ఎందుకంటే ఒక్క ఐడి చాలండి, ఒక లింక్ చాలని మన యాష్ గారు చెప్పారు. అంతే కదా మనకి. హ్యూమానిటీ అనేది ఎక్కడో ఇవ్వడం కాదని, మన కింద డౌన్లోడ్ల వల్ల మోసం చేయడం కాదు. ఇప్పుడు మన ఇదిని బట్టే యాష్ గారు కూడా మారారు. ఎందుకంటే ఇలా ఉంది కింద సిచ్యువేషన్. ఆయన గ్రౌండ్ వర్క్ మొత్తం తెలుసండి. గ్రౌండ్ వర్క్ చేయకుండా ఎవరు కూడా ఒక కంపెనీ స్టార్ట్ చేయరు. కింద ఒక సెర్చింగ్ చేయకుండా, గ్రౌండ్ వర్క్ చేయకుండా ఎవరు కూడా ఒక కంపెనీ స్టార్ట్ చేయరు. అన్నీ తెలుసు. ఆయన ఇంత పెద్ద పదం వీఆర్ వినిట్ హ్యూమానిటీ అనేసి మాట్లాడినప్పుడే అర్థమై ఉంటుంది మీ అందరికీ. కానీ మనం అక్కడక్కడ భోజనాలు పెడతాం కానీ బ్యానర్లు పెట్టి పంచడం కాదండి. మన కింద వాళ్ళు కూడా మనం సపోర్ట్ చేయాలి. కానీ ఇప్పుడు అందుకే సార్ కూడా అందరూ సమానమే సర్కిల్ అన్నారు. అప్పుడైన పైన కింద అని ఏం లేకుండా అందరు సర్కిల్, అందరికీ హెల్ప్ చేయండి. అలాగని భయపెట్టమాకండి. మ్యాక్సిమం ఉన్నంతలో అక్కడ పైన వచ్చిన ఎల్సీ మెంబర్ ద్వారా వచ్చిన మ్యాటర్ మాత్రం మీరు గ్రూపుల్లో కానీ షేర్ చేయండి. ఎందుకు అంటే కొంత చేయడం మంచిదే, కొన్ని హైప్ ఇవ్వడం మంచిదే. ఆ హైప్ ఇవ్వద్దు అంటున్నారు, యాష్ గారు చెప్పారు డైరెక్ట్గా. ఎందుకంటే ఫౌండర్లో ఆందోళన నెగిటివ్కి వెళ్ళిపోతుంది. అది పాజిటివ్ తీసుకొని విని ఓకే వెళ్ళనుకుంటే హ్యాపీగా గుండె నిబ్బరం చేసుకుంటే ఓకే. కానీ ఏం చేస్తున్నారు దానివల్ల? ఫౌండర్స్ నెగిటివ్లోకి వెళ్ళిపోతున్నారు. అంత వస్తాయి అన్నారు కదా, $30,000 వస్తాయి అన్నారు కదా, అంత వస్తాయి అన్నారు కదా, ఎంత వస్తాయి అన్నారు కదా, ఆ నెలలో ప్లాన్ చేద్దన్నారు కదా, ఈ నెలలో లాంటి అలాగలా సాగదిక్కుంటా మనం 2 సంవత్సరాల దాకా ఎలాగలా ఫౌండర్స్ని అలానే నిలబెట్టుకుంటూ వచ్చారు పెద్ద పెద్ద లీడర్లు అందరూ కూడా. ఆ పేర్లు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళందరూ చేసిన కృషి కూడా చాలా మంచిదే. కానీ దీన్ని ఆసరాగా తీసుకొని నెగిటివ్ ఉన్న ఫౌండర్ని, మన ఫౌండర్ని వాళ్ళు చెప్పారు కదా, ఆయన చెప్పారు కదా, ఏమైనా వచ్చిందా? రాలేదు కదా. ఎందుకు మీరు
ఈ కంపెనీలో మన కంపెనీలోకి రండి అనేసి చాలామంది డైవర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ మన ఫౌండర్స్ ఏమన్నా తక్కువ తిన్నారా? అందరూ కూడా తెలుసుకున్నారు. ఏది ఏందో. ఎందుకంటే ఇన్ని కంపెనీలు ఇన్ని సంవత్సరాలు మనం ఇన్ని కంపెనీలు చేసాము. ఏ కంపెనీ కూడా మనకి ఇన్ని సంవత్సరాలు నిలబడలేదు. రూపాయి మనల్ని అడగట్లేదు. ఏదో సంథింగ్ రాంగ్ జరిగింది. మన ఇంట్లో ఒక నలుగురు ఉంటాం. నలుగురిలో ఏదో ఒకళ్ళు తప్పు చేస్తే కింద స్థాయికి వెళ్ళిపోతాం. అలానే మనం గూడా ఏదో తేడా పడింది అనేసి నమ్ముకొని యాష్ గారిని ఆ కంపెనీని నమ్ముకొని ఆల్రెడీ మనం ఒక ప్రొడక్ట్‌ని వాడాము. పబ్లిక్‌లోకి వచ్చింది. ఇంత కంపెనీకి ఇంత జనరేట్ అయిందని తెలుసు అందరికీ. ఒక వాట్సాప్, ఒక ఫేస్‌బుక్ ఎన్ని కంపెనీలు గాని డబ్బులు జనరేట్ అవుతుంది. మనకేమన్నా రూపాయి ఇస్తున్నాయా? కానీ ఒక యాప్ వదిలాడు మనం వాడాము. జూమ్ అనే యాపు ఆపోజిట్ ఓకనెక్ట్ వాడాము. ఓమెయిల్ వాడాము. ఓనెట్ వాడాము. వచ్చినాయి కదా! ఏదో ప్రాబ్లమ్ వచ్చి ఆగిపోయింది అనేసి ఎదురు చూపులు చూస్తానే ఉన్నారు. అది ఇన్నాళ్టికి బయటకొచ్చింది. తొందరలోనే ఇబ్బందేం లేదు. అప్పుడు సార్ ఒకటి డబ్బు గురించి అనేది మాత్రం ఆలోచించమాకండి. వస్తది. డబ్బు అనేది వస్తది. ఆటోమేటిక్‌గా ఇస్తారు సారు. అర్థమైందా? మొన్న చెప్పారు సార్ మల్టిపుల్ ఐడీస్ చేయొద్దు. ఒక ఐడీ చాలు. ఒక ఐడీ చాలు అన్నారు. చాలు ఒక ఐడీ. కానీ మల్టిపుల్ ఐడీలు చేసుకున్నాం. కానీ ఆ మల్టిపుల్ ఐడీలకి ఏదో ఒకటి సారు న్యాయం చేసి నాకే న్యాయం చేస్తారు. న్యాయం చేసి నాకే. కానీ ప్రతి ఒక్క మల్టిపుల్ ఐడీ చేసుకోండి అని చెప్పారు. కొంతమంది ఫస్ట్‌లో వద్దన్నారు. లాస్ట్ 2 డేస్‌లో ఉందనంగా చేసుకోండి అన్నారు. చిన్నపిల్లలయి వద్దన్నారు. ఏమన్నా జరిగినాయా ఇయన్నీ? అందరూ చేసుకున్నారుగా. కానీ సార్ అంతకుముందు ఒక 3 ఐడీలు, 4 ఐడీలు తీసుకున్నోళ్ళు ఒకళ్ళకి దేవుళ్ళకని, అమ్మవారికని ఏదో పేరు పెట్టారు. మరి అయన్నీ ఎటు పోతాయి? డబ్బులు వేస్టే కదా! కానీ ప్రతి ఒక్కరు చేసుకోండి. ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. అది మీ తెలిసిన వాళ్ళకి గాని, అలాగని మిమ్మల్ని వర్క్ ఇయ్యమని అనట్లేదు. వర్క్ ఇవ్వమని అనట్లేదు. మీ డబ్బులు మీరు తీసుకోండి. ఏది హ్యుమానిటీ కోసం మీరు ఇద్దాం అనుకోండి మీ ఫ్రెండ్‌కో ఏదో బడుగు బలహీన వర్గాలు కింద స్థాయిలో ఉండాలని ఇచ్చారనుకో, వాళ్ళు మీరు మిమ్మల్ని మర్చిపోరు. ఇది 4 ఐడీలు, 3 ఐడీలు, 2 ఐడీలు ఉండవు. ఒక ఐడీ చాలు అని చెప్పారు సార్. ప్రతి ఒక్కళ్ళకి సెటిల్మెంట్ చేసే కొత్త కంపెనీలోకి వెళ్తారండి. ఇబ్బంది ఏం లేదు. భయపడమాకండి. అందరూ కూడా. కానీ ఏదైనా జరిగిందా సార్? మల్టిపుల్ ఐడీలు వద్దన్నారు. ఎవరైనా చెప్పినయి ఏళ్ళతో చెప్పినయి జరిగినాయా? కంగారు పడుతుంది తప్పితే గాని ఎవరు కూడా సార్ దయచేసి నేను లీడర్‌కి ఒకటే మాట లీడర్స్ అందరికీ ఉన్నదే చెప్పండి. లేనిది మాత్రం వద్దు. టైప్‌కి ఇవ్వండి. అది ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వండి. కానీ మన వల్ల ఫౌండర్స్ కూడా నెగెటివ్‌లోకి వెళ్ళకూడదు. ఎందుకంటే మనం 100 మందికి మనం అది ఆ మ్యాటర్ పంపిస్తుంటే, ఆ 100 మందిలో ఒకళ్ళు నెగెటివ్ ఉంటున్నారు. ఆ నెగెటివ్ ఉన్నోళ్ళు ఎవరా? ఆ నెలలో ఇలా జరిగింది. ఈ నెలలో ఇలా జరిగిందన్నారు. ఈ నెలలో ఇలా జరిగింది. ఇప్పుడేం జరిగిందా? అని 4, 5 సార్లు చెప్పుకుంటాం మనం. ఆ 4, 5 ఐదోసారి రియాక్ట్ అయ్యి ఈ ఒక్కతను ఒక పర్సను ఈ 90 మందిలో ఏదో ఒక రాయి ఇసిరేస్తాడు. ఆ రాయి ఇసిరేసినప్పుడు ఇదేంటంటే 99 మందిలో 20 మందేనా నిజమే కదరా అనిపిస్తుంది. కానీ దయచేసి అలాగ హైప్ మరీ ఎక్కియమాకండి. అంతా అన్ని డాలర్‌లొస్తాయి. ఫుల్ లాంచ్ అయిద్ది. మనం కళ్ళకి కట్టినట్టుగా చూపియొద్దు. కానీ మనలో వాళ్ళు అబ్బో! చాలామంది ఉన్నారండి. స్క్రిప్ట్ రైటర్లు పెద్ద పెద్ద వాళ్ళందరూ భలే చెప్తారు డేట్లతో సహా. డేట్లతో సహా అసలకి మనం మ్యాటర్ రాసి మొత్తం స్కోరింగ్ చేసి మొత్తం డేట్‌తో సహా ఇంతొస్తాయి, అంతొస్తాయి అని చెబుతారు. ఇది రాంగ్ అండి. ఎప్పుడైనా రాంగ్ అది. ఎప్పుడు కూడా ఇది రాంగు. గుర్తుపెట్టుకోండి. చూడవచ్చు. మన కంపెనీ గురించి సబ్జెక్ట్ చెప్పండి తెలిస్తే నేర్చుకుంటారు. రేపు యాష్ గారు మనకి శిక్షణ ఇస్తా అంటున్నారు. కొంత ఇంగ్లీష్‌లో రావచ్చు. దాని గురించి తెలుగులో చెప్పండి. దయచేసి ప్రతి ఒక్క ఫౌండర్‌ని అందరం సమానమే. ఎందుకంటే మనం ఇంతమంది ఫౌండర్స్ ఉంటే ఈ ఫౌండర్స్ అందరూ కూడా అది సార్ అడిగారు 60 రోజులు మీరు ఎంతమంది జాయిన్ చేస్తారు? 5 అని అడిగారు చూసారా? అది జాయినింగ్ కాదని లింక్ ఎంతమందికి మీరు షేర్ చేయగలుగుతారు అనేసి. సపోర్ట్ ఆ లింక్ 14,00,000 మందికి ఒక్కొక్కరు 100 మందికి ఇచ్చినా, ఒక్కొక్క 10 మందికి ఇచ్చినా అంత కంపెనీ ఆల్రెడీ కంపెనీ యూనికార్న్ కంపెనీలో వెళ్ళిపోయింది. స్టార్ట్ అయింది. యూనికార్న్ కంపెనీకే స్టార్టింగ్‌నే యూనికార్న్ కంపెనీకి వెళ్ళిపోయింది. అంతే కదా! ఇప్పుడు ఆ 14,00,000 మంది ఒక్కొక్క 10 మందికి లింకు షేర్ చేసినా, హ్యుమానిటీగా మనం ఇచ్చినా గాని లింక్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. పెద్ద కంపెనీకి వెళ్ళిపోతుంది. ఆ యాప్స్ అనేది ఏంటి? క్రమేణా మనకి చిన్న చిన్న స్టెప్ బై స్టెప్ మొత్తం సారు టెక్‌ఇన్ ద్వారా గాని, సార్ వెబినార్ ద్వారా గాని తెలియజేస్తారు. కానీ ఎవరు కూడా లింక్ కొంతమందికి వస్తది కదా! వచ్చినా ఇబ్బందేం లేదు. కానీ ఏది జరగలేదు. ఎవరు చెప్పింది కూడా. అలానే భయోం భయాందోళన చేయమాకండి ఫౌండర్స్‌ని. ఒకవేళ మీకు తెలిసిందనుకో పైనుంచి కొంతమందికి వస్తదని, అలా చెప్పమాకండి. ఎందుకంటే మాకు రాదా? మాకు రాదు. కంపెనీని నెగెటివ్‌కి తీసుకెళ్ళమని భయపడతారు ఫౌండర్స్ చాలా వరకి.
భయపడి ప్లస్ వచ్చేసరికి వేరే కంపెనీలోకి జంప్ చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. చేసినా మళ్ళీ వాళ్ళు రావాల్సిందే అనుకో, కంపల్సరీ రావాల్సింది ఈ లింక్ అనేది. కానీ అలాగా నిరుత్సాహపడితే మీకేమొస్తుంది? ధైర్యం ఇవ్వండి. వాళ్ళు తెలిసిన నిజమైన లింక్స్ ప్రీమియర్ ఫౌండర్స్కి వద్దన్నప్పుడు ధైర్యం ఇవ్వండి, ఇబ్బంది లేదు, మాకు వస్తుంది, మేము మీకు ఇస్తాం, మీకు వస్తాం మాకు ఇవ్వండి అని ఒక ధైర్యాన్ని పంచండి. హ్యూమానిటీ పంచినట్టే ధైర్యాన్ని కూడా మీకున్న ధైర్యాన్ని, మీకు ధైర్యం లేకపోవచ్చు కానీ మీరు ధైర్యంగా ఉన్నట్టు వాళ్ళకి ఎదుటి కనపడాలి మీ కింద ఫౌండర్స్. ఎవరికి ఎలా వస్తుంది, ఎవరికి మీకు వస్తుందో రాదో తెలియదు, మీ కింద వాళ్ళకి వస్తుంది తెలియదు కదా. అలాగని మీరు కొంత ఏదో యూట్యూబ్లో మీరు మ్యాటర్ లేకపోతే గ్రూప్లో కొంత మ్యాటర్స్ షేర్ చేస్తున్నారంటే మీకు ఎంతో కొంత అవగాహన ఉన్నట్టే, ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నట్టే. మీరు గ్రూప్లో షేర్ చేసినప్పుడు మీకు ఎంతో కొంత నాలెడ్జ్, మీకు ఎంతో కొంత అవగాహన ఉన్నట్టే. ఆ అవగాహనని మీరు ధైర్యాన్ని పంచండి ఫౌండర్స్కి. మీ మాట వింటారు. వెనక వెనక ఒకసారి మనం మహేష్ బాబు ఉన్నారు, యాడ్ ఇస్తాను సంతోష్ బాబు గురించి. లక్షల మంది చూస్తున్నారు. ఒక 10 లక్షల మంది చూస్తే 1,00,000 మందైనా యూజ్ చేసుకుంటున్నారు కదా, అన్ని కోట్లు ఇచ్చినా కానీ ఆయనకి. అలానే మన గ్రూపులో ఇవ్వంగా ఇవ్వంగా ఎవరో ఒకరికి మార్పు వచ్చింది. మీరు చెప్పే ధైర్యం ఒకరికి మార్పు వచ్చింది, ధైర్యాన్ని ఇస్తారు. అలాగని అందరికి వస్తాయి, దీని నుంచి ఇబ్బంది ఏం లేదు. థింగ్స్ వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ అందరికి చెప్తారు. శిక్షణలు అందరూ పాల్గొనండి. నా యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టానంటే నేను కూడా ఒక 10 మందికి 20 మందికి మన ఫౌండర్స్కి ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అందరికీ వస్తాయి లింక్స్ అనేది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాబట్టి ఆల్రెడీ పబ్లిక్లో వెళ్తుంది కాదు నా మ్యాటర్, నా కంపెనీ గురించి విక్టరీ విత్ యాష్ అనే ఆ, ఒక లింకు నేను పంపించగలుగుతాననేసి నా ఆలోచనతో సార్ అడిగారని నేను అంతకుముందు ఎప్పుడో పెట్టాను. బట్ నేను మధ్యలో ఈ కంపెనీ గురించి నేను ఆలోచించి చెప్పడం ఎందుకులే, రాకుండా ఎందుకులే అనేసి నేను ఆలోచించి నెలకొన్నాను. కానీ ఇప్పుడైతే చేయవలసిందిగా కోరుతున్నాను, నేను చేద్దామని డిసైడ్ అయ్యాను. అది ఎంతైనా కానీ నా దాంట్లో కొన్ని ఫన్నీ వీడియోస్, ఫన్నీ షార్ట్స్, ఫన్నీ కామెడీస్ అన్నీ ఉంటాయండి. కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి చూసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. దయచేసి ఇది నేను మనీ కోసం అయితే చేయట్లేదండి. ఓకే, దట్స్ ఆల్. అంతా లైక్స్ బాగుంది, సబ్స్క్రైబ్ బాగుంది, నా కంటెంట్ అంతా బాగా నచ్చి ఒకవేళ వచ్చినాయి అనుకో, నేను అది మళ్ళీ మీకు కొత్త కొత్త వీడియోస్, కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ నేను తీసుకొని ఇంకా డెవలప్ చేయడానికి ఆ మనీ అనేది నేను అవ్వదు, మెయిన్ అనేది అవ్వదు. ఎందుకంటే నాకు తెలుసు చాలా కష్టం ఉంది యూట్యూబ్లో, నేను చాలా నేర్చుకోవాల్సి ఉంది. కానీ మన ఆన్పాస్ గురించే నేను పెద్దగా అన్నీ పెడతాను. మన ఛానల్లో అన్ని ఆల్ వీడియోస్ ఉంటాయి. ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్లు కావాలి, నేను పబ్లిక్లోకి వెళ్ళాలి, వ్యూవర్స్ ఎక్కువ కావాలి. నా కంపెనీ గురించి నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలంటే నాకు కావాలి. మన కంపెనీ ఒకటే పెడితే మన ఫౌండర్సే చూస్తారు. అందుకని ఆల్ వీడియోస్ పెడితే అందరూ చూస్తారు. అప్పుడు నేను ఒక కొంత వ్యూవర్స్ వచ్చినాక నాకు అదే ఒక సపోజ్ నాకు 1,00,000 వ్యూవర్స్ వచ్చారనుకో, ఆ వ్యూవర్స్కి నేను మన కంపెనీ గురించి నేను తెలియజేయడానికి నేను ఉన్నాను. అందుకే వీక్లీకి ఒక 2 వీడియోస్ కానీ ఏమైనా చేస్తానండి. దయచేసి కానీ ఎవరు కూడా ఆందోళన చెందమాకండి. స్టార్ట్ అవుతుంది. మండే వచ్చినా, ట్యూస్డే వచ్చినా లింక్స్ అందరికీ వస్తాయి. రాకపోయినా మన ఫౌండర్స్ నుండి ఎవరో ఒకళ్ళు దగ్గర నుంచి మనం టైం ఇస్తారు. మళ్ళీ దాని గురించి చూస్తున్నారు. టైం ఎంతో ఎవరు ఒక 2 మినిట్స్ ఇస్తారు, 5 మినిట్స్ ఇస్తారు. ఆ టైంలో చేసుకోవాలి. నేను యాక్చువల్లీ మొన్న నేను తిరుపతి వెళ్ళాను. ఆ టైంలో నేను లాకర్లో పెట్టా మొబైల్. అప్పుడు వస్తుందని నేను ఎంత కంగారు పడ్డాను. నాలాగనే ఎవరో ఎన్నో పనులు ఉండొచ్చు, నేను కంగారు పడ్డాను. అప్పుడు ఈ 18థ్, 17థ్ వస్తుందేమో అది ఇది అనేసి నేను అప్పుడు తిరుపతిలో ఉంటాను, సిగ్నల్ ఉండాలి పైన. అన్నీ నేను ఆధార్ కార్డ్స్ అన్నీ తీసుకెళ్ళాను. నేను కేవైసీ చేసుకోవాల్సి వచ్చిద్దాము అనేసి నేను లాకర్లో పెట్టాను. ఆ టైంలో వచ్చిద్దామో అని భయపడతా ఉంటాను నేను. వెంకటేశ్వర స్వామిని కూడా నేను దర్శనం చేసుకున్నాను లేదు అంత స్పీడ్గా, అంత అంత దయ వల్ల నేను ఆయన వల్లే నాకు లింక్స్ ఈ ఎందుకంటే టైం తక్కువ ఇచ్చారు కదా అనేసి భయపడ్డానండి నేను కూడా ఎంప్లాయ్ కానీ ఏది కూడా జరగలేదని అనిపిస్తుంది మనసులో. ఎవరు ఏ లీడర్ చెప్పినా కూడా అందరూ వరకు ఏదో ఊహాగానాలు చెప్పడం, కొద్దిగా మోటివేషన్ స్పీచ్గా చెప్పడమే అనుకున్నా కానీ ఏమో ఎలా ఉందో తెలియదు. ఈ కేవైసీ ఒకవేళ వేరే వాళ్ళకి ఇదేంటి స్కామ్ చేస్తున్నారన్నారు కదా, అలాగనే స్కామర్లు హ్యాకర్లు వస్తున్నారనేసి అన్నారు కదా, అందుకని ఒక టైం ఇవ్వచ్చు అనేసి భయం వేసింది చాలా. కానీ దైవం వల్ల నేను బయటకు వచ్చాను, దర్శనం చేసుకుని బాగా హ్యాపీగా ఇంటికి వచ్చాను. ఇబ్బంది ఏం లేదు. అందరికీ వస్తాయి లింక్స్, టైం ఇస్తారు కేవైసీ. ఎందుకంటే ఫస్ట్ టైం సర్వేలో నాకు ఇండోర్ ఇస్తారు, అండోర్ ఇస్తారు అన్నారు, కానీ 4 డేస్ ఏమి ఇచ్చారు. సెకండ్ సర్వేలో కూడా 7 డేస్ ఏమో, 4 వీక్స్, 4 డేస్, 5 డేస్ ఇచ్చారు. తర్వాత కూడా మళ్ళీ మీకు 2 డేస్లో ఇస్తారన్నారు థర్డ్ సర్వే, అది కూడా ఏం జరగల. 7 డేస్ ఏమి ఇచ్చారు, 1 వీక్ ఇచ్చారు గట్టిగా. అందరు హ్యాపీగా చేస్తున్నారు సర్వే, థర్డ్ సర్వే.
ఫస్ట్ సర్వే, సెకండ్ సర్వే కానీ థర్డ్ సర్వే కూడా బాగా చేశారని యాష్ గారు కూడా ధన్యవాదాలు చెప్పారు. అలాగనే ఏమీ కంగారు పడమాకండి, అంతా హ్యాపీగానే ఉండిద్ది. దయచేసి మీరు ఎవరు కూడా హ్యాపీగా అందరూ ఆధార్ కార్డు, పాన్ కార్డు దగ్గర పెట్టుకోండి, బ్యాంక్ పాస్బుక్ దగ్గర పెట్టుకోండి, హ్యాపీగా చేసుకోండి. తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి లీడర్ దగ్గరికి చేయించుకోండి. మీకు తెలిస్తే మీరు చేయండి నిదానంగానే. వీడియోలు వస్తాయి కొన్ని. నాకు చేతనైతే నాకు తెలుసుంటే నేను కూడా ఒక ఆడియో వీడియో పరంగా ఇలా చేయగలుగుతాను. చేసుకోండి దయచేసి. ఫోన్స్ అందరూ కూడా ఒకటే, నేను నేను కోరుకుంటున్న ఒకటే, ఎవరు కూడా ఆందోళన చెందమాకండి, భయపడమాకండి. మనకి మంచి రోజులు వస్తున్నాయి, మంచి రోజులు వస్తున్నాయి, అర్థమైందా? ఎవరు కూడా భయపడమాకండి దయచేసి. మన కంపెనీలో టెక్ టీమ్ ద్వారా శిక్షణ ఎలాగ తీసుకోవాలి, శిక్షణ ఎలా తీసుకోవాలి ఏంటని అందరూ అంతా సెట్ చేసి పెట్టారు. ఇబ్బంది పడమాకండి. మన కంపెనీ ఎన్నో కంపెనీలు మనం చూసాము, ఏది కూడా నిలబడలేదు. 3 నెలలు వచ్చింది, 3 నెలలు వచ్చిందా, 5 నెలలు వచ్చింది, సంవత్సరం వచ్చింది, మొత్తం వెళ్ళిపోయిందండి. మనది మళ్ళీ మనం అయితే దీంట్లో ఒకటే లాజిక్, మనల్ని ఏమన్నా మళ్ళీ అమౌంట్ పెట్టమంటున్నారా? ఒకటి ఏం లేదే, మనం వెయిటింగ్ పీరియడ్ చేసాం అంతే కదా. వెయిటింగ్ పీరియడ్ అనేది ఒక ఇన్సూరెన్స్లో అయినా, ఒక పోస్ట్ ఆఫీస్లో వెయిటింగ్ పీరియడ్ వల్ల ఎంత ఇన్కమ్ వస్తుందో మీకు తెలుసుగా. లాంగ్ టైం ఉంటే ఇంత ఇన్కమ్ వస్తుందో మీకు తెలుసు ఆల్రెడీ. ఒక పోస్ట్ ఆఫీస్లో కానీ, ఒక మ్యూచువల్ ఫండ్స్లో కానీ లాంగ్ టర్మ్ ఉంటే అంటారు సార్ కోట్లు అయ్యిద్ది అనేసి. మనకు అంత రాకుండా సార్ మనం జాయిన్ అయింది మీకు గుర్తుండిద్ది. మంత్లీకి ఎంత ఇన్కమ్ వస్తుందని చెప్పింది మీ లీడర్లు కానీ, మీ డౌన్ లైన్ అప్ లైన్ కానీ ఎవరైనా ఎంత వస్తుంది అని చెప్పింది మీకు గుర్తుండదు. ఇవాళ మనం వాళ్ళు చెప్పి నమ్మద్దు. మనం ఒక మంత్లీ ఒక శాలరీ వస్తే చాలు అనుకున్నాం ఆ రోజు జాయిన్ అయిన లెక్క. ఒక 20,000 వస్తే చాలు, ఒక 30,000 వస్తే చాలు అని మంత్లీ ఆ రోజు జాయిన్ అయ్యి. ఇవాళ ఆ కంపెనీ యూనికాన్ కంపెనీ అయింది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అంతా ఉండే, ఇబ్బంది లేదు. మనం ఎక్స్పెక్టేషన్ హైలో పెట్టుకోవడం కూడా సారే చెప్పారు, మీరు పెద్ద కళలు కనండి అనేసి. ఇబ్బంది లేదు, వస్తే తీసుకుంటాం. దానికి తగ్గట్టు మనం వర్క్ చేద్దాం. తక్కువ వచ్చినా హ్యాపీగా ఫీల్ అవుదాం. స్టార్టింగ్లో చిన్నగా ఎప్పుడైనా చిన్నగా పెరగాలండి. ఎప్పుడైనా ఒకసారి హైప్కి ఇలా వెళ్ళిపోయాం అనుకో, డౌన్ ఫాల్ అవుతుంది కంపల్సరీ. ఏ బిజినెస్ అయినా మీరు చూడండి, ఒకసారి అంత హైక్ వచ్చినట్టే ఫలానా కొడసాకి ఎంత ఇన్కమ్ యాడ్ వచ్చింది, మన ఇంటి పక్కన వాళ్ళే. Trees inside of me. In this desert I can look at you with love, seeing all that I can learn. Can you stay and I will grow the hanging gardens. గుడ్ మార్నింగ్ ఫౌండర్స్, అన్పల్స్ ఫౌండర్స్ అందరికీ నా శుభాభినందనలు. నేను చెప్పాలనుకునేది ఏంటంటే, అందరికీ గుడ్ న్యూస్ వస్తుంది, తప్పకుండా వస్తుంది. కాబట్టి దాంట్లో మనకు కావాల్సిన స్టెప్ అంతా ఉండేది. ఓనిస్ 7లో ఓనిస్ 6 వచ్చింది, మంచి శుభార్త. బట్ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఎవరు కంగారు పడవలసిన అవసరం లేదు. పేషెన్స్ ఉండండి, మనం వేచి ఉండడమే మన పెట్టుబడి. అంతా యాష్ గారు చూసుకుంటారు, ఇబ్బంది లేదండి. ఎవరు నెగిటివ్ మాటలు వినవద్దండి.